బేసిక్‌గా వాళ్ళ సింప్టమ్స్ ఎంత దారుణంగా ఉంటాయంటే, చిన్న చిన్న హ్మ్. పిల్లలు ఫోను చేస్తారు మేడం. హ్మ్. 13 ఇయర్స్, 16 ఇయర్స్, 20 దగ్గర నుంచి మొదలుపెడితే 45, 50 దాకా. హ్మ్. వాళ్ళు లైట్ చూస్తే ఆ! తలనొప్పొచ్చేస్తది. అవును. వాసనలు చూస్తే వాసన పడకపోయినా తలనొప్పొచ్చేస్తది. అవునవును. సరిగ్గా పడుకోలేరు. రాత్రంతా ఇబ్బంది పడుతుంటారు. అవును. పొద్దున్న లేవడంతోటే తలనొప్పి. హ్మ్. చిన్న చిన్న పిల్లలైతే స్టడీస్ మీద కూడా ఫోకస్ చేసుకోలేకపోతుంటారు. హ్మ్. లిటరల్‌గా చదువుకోలేరు. హ్మ్. జాబ్ చేసేవాళ్ళు జాబ్ మీద ఫోకస్ చేయరు. అంటే ఇమాజిన్ ఒకరోజు చిన్న తలనొప్పి ఉంటే చిరాకుగా ఉంటుంది. హ్మ్. ఇంకా నెలలు, ఏళ్ల తరబడి అదే అవును. నొప్పులుంటాయనుకోండి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ అటాక్స్ ఎక్కువవుతున్న కొద్దీ, హ్మ్. ఇంటెన్సిటీ పెరిగే కొద్దీ హ్మ్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పోతుంది. హ్మ్. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ మేడం. హ్మ్. కప్పిపుచ్చుకోవడం, తగ్గించుకోవడం. ఓకే. కప్పిపుచ్చుకోవడం అంటే ఇప్పుడు మోస్ట్‌లీ ప్రిస్క్రిప్షన్స్ చూపిస్తారు. హ్మ్. ఫిజియోథెరపీ అడ్వైస్‌లు లేకపోతే మెడికేషన్స్ హ్మ్. చూపిస్తారు కదా! అయన్నీ పెయిన్ కిల్లర్‌లే ఉంటూ ఉంటాయి. హ్మ్. ఒకరోజు ఓకే, 2 రోజులు ఓకే. కానీ ఎన్ని సంవత్సరాలు పెయిన్ కిల్లర్ మీద ఉంటారు? దానివల్ల ఆర్గన్స్ గూడా డ్యామేజ్ అవుతున్నాయి గదా! అలాంటి చోట హ్మ్. ఇక్కడ మా దగ్గర ఇంటర్వెన్షన్స్ ఉంటాయి మేడం. హ్మ్. సో, మా దగ్గర కనీసం వందల ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. హ్మ్. ఇక్కడ చేసేదే ఇంటర్వెన్షన్స్ చాలా మందికి తెలియని కూడా తెలీదనమాట. ఓకే. అయితే బాములు రాసుకోవడాలు, జెల్లులు రాసుకోవడాలు, హ్మ్. కాపడాలు పెట్టుకోవడాలు ఇలాంటివైనా ఉంటాయన్నమాట. హ్మ్. లేకపోతే పెయిన్ కిల్లర్ల కంటే డాక్టర్ ఇంకేం చేస్తారనుకుంటున్నారు? చెప్పండి, చిన్న మైగ్రేన్‌కి సర్జరీలయితే చేయరు. అవును. అండ్ అప్పుడప్పుడు మేము డాక్టర్స్ టీమ్‌తో మాట్లాడినప్పుడు మాకేం తెలుస్తుందంటే, హ్మ్. వీళ్ళు మైగ్రేన్ అని తిరుగుతారు కానీ ఇక్కడికొచ్చాక అది మైగ్రేన్ కాదనమాట. ఓకే. సో, డయాగ్నోసిస్ తప్పు మెడికేషన్, ఎక్సర్‌సైజ్ అన్నీ తప్పు హ్మ్. డైరెక్షన్‌లో పోతూ ఉంటాయి. అవును. సో, అట్లాగా ఇక్కడ క్లస్టర్ హెడ్‌ఏక్స్ ఉంటాయి, టెన్షన్ హెడ్‌ఏక్స్ ఉంటాయి, హ్మ్. సర్వైకల్ ఫెసెట్ జాయింట్ హెడ్‌ఏక్స్ ఉంటాయి, హ్మ్. మైగ్రేన్ హెడ్‌ఏక్స్ ఉంటాయి. హ్మ్. సో, మా దగ్గర ఫిజియోథెరపిస్ట్‌లు, డాక్టర్లు, హ్మ్. డైటీషియన్‌లు అందరూ ఫోన్ మాట్లాడతారు మ్యామ్. హ్మ్. వాళ్ళ రిపోర్ట్స్ ఏమైనా కావాలంటే డాక్టర్‌తో వెరిఫై చేసి అన్ని ఓకే. పేషెంట్‌కి ప్రాబ్లమ్ ఏంటి, సొల్యూషన్ ఏంటో చెప్పేస్తారు. హ్మ్. ఇక్కడికొస్తే 45 మినిట్స్ ట్రీట్‌మెంట్‌లో వాళ్ళు వెళ్ళిపోతారు. సో, హ్మ్. అట్లాగా వి బ్రింగ్ కన్వీనియన్స్ టు ది పబ్లిక్ అన్నమాట. ఓకే. మ్యామ్ మిమ్మల్ని అడగాలంటే బయట చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి. వై ప్రాణ పెయిన్ క్లినిక్‌నే చేసుకోవాలి అంటే స్పెసిఫిక్‌గా చెప్పగలరా? డెఫినెట్లీ. సో, చిన్న చిన్న పిల్లల నుంచి అంటే ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ 15 ఇయర్స్ హ్మ్. నేను ఇందాకే ఒక 20 ఇయర్స్ బాబుకి చేశాను నేను. ఓకే. 20 ఇయర్స్ మేల్‌కి. సో, అతను చెప్పడం ఏంటంటే నేను గత 15 అంటే తను 15 ఏళ్ల సంవత్సరం అంటే 5 ఏళ్ల నుంచి. హ్మ్. గత 5 ఏళ్లుగా హ్మ్. తను తిరగని బోలెడు పెద్ద పెద్ద హాస్పిటల్ పేర్లు చెప్పాడు. హ్మ్. తిరగని హాస్పిటల్ లేదు. వేసుకోని మందు లేదు. హ్మ్. అన్ని పేర్లు నోటికొచ్చేసాయి కంఠస్థం. హ్మ్. హ్మ్. సో, అది వేసుకున్నా, వేసుకోపోయినా ఒకేలా ఉంది. అండ్ హ్మ్. ఒక్కోసారి ఎంత సివియారిటీ ఉంటుందంటే 4, 5 టాబ్లెట్‌లు ఒకటేసారి యేసుకుంటాడంట. అవును. సో, 20 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో హ్మ్. టాబ్లెట్స్ తినేస్తున్నారు. హ్మ్. నేను 10 రోజులు అదంటే 10 టాబ్లెట్‌లు పర్ డే యేసుకున్న రోజులు కూడా ఉన్నాయి మేడం అంట. అంటే హ్మ్. నిజంగా అంత అంత నొప్పిలో ఉంటారా పేషెంట్‌లు? నిజంగా నేను కూడా విన్నాను. వాళ్ళ వెంటే కంపల్సరీ బాంబ్ క్యారీ చేస్తారు. టాబ్లెట్స్ ఖచ్చితంగా అయ్యో! క్యారీ చేస్తారు. అది కూడా కాదు, గోడ త తల తలను కొట్టుకుంటూ కొట్టుకుంటారు. ఉంటారు. ఇలా ఓహ్ కొట్టేసుకుంటూ మై ఉంటారు. గాడ్! కట్లు, తలవంతా కట్లు కట్టేసుకుంటూ ఉంటారు హ్మ్. తలకి చుట్టూరా. హ్మ్. అండ్ హ్మ్. చీకట్లో కూర్చొనుంటారు. ఎవరితోనూ మాట్లాడరు. అవును. సో, డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు. సూసైడల్ థాట్స్ ఒస్తాయి. ఇవన్నీ నేను చెప్పేవన్నీ పేషెంట్ నాకు డైలీ చెప్పేవి. ఓకే. సో, ఇంత వాటిల్లో మళ్ళీ నేను పేషెంట్‌ని పిలిపిచ్చి హ్మ్. ఇక్కడ మాత్రలు రాసే పాయింట్ లేదు. హ్మ్. సో, ఇక్కడ మెయిన్‌లీ మనం అర్థం చేసుకోవాల్సింది మైగ్రేన్ ఎందుకొస్తోంది? హ్మ్. ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ హెడేక్ రకరకాల హెడేక్స్ ఉన్నాయి. హ్మ్. ఎందుకొస్తోంది? ఒక రక్తనాళం ఉంటే, ఆ రక్తనాళం ఎప్పుడైతే ఉబ్బుతుందో, హ్మ్. సో, ఎందుకు దానికి ట్రిగ్గర్ పాయింట్స్ అనేవి ఉంటాయి. హ్మ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైంకి ఫుడ్ తినకో, హ్మ్. లేకపోతే ఎండ బాగా పడి చిరాకుగా ఉండడము, ఇలా రకరకాలు. అంటే కొంతమంది చల్లవాటివి పడవు. హ్మ్. ఇలాంటివి తింటే ఏంటంటే, ఆ మెడ నరాలకి సంబంధించి రక్త నాళాలు ఉబ్బుతాయి. సో, ఓకే. అవి ఎప్పుడైతే ఉబ్బుతాయో ప్రెషర్ డెవలప్ అవుతుందనమాట. హ్మ్. అందుకని వీళ్ళకి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి చిన్న అవును. పిల్లలకి. కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి. అవును. సో, ఇలా ప్రెషర్ సింప్టమ్స్ డెవలప్ అయ్యి వాళ్ళు ఎప్పుడు పడుకునే ఉంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఓకే. సో, అలాంటప్పుడు మళ్ళీ నేను కొత్తగా పిలిపించి ఈ రక్తనాళాన్ని సైజ్ తగ్గించడానికి మాత్రలు రాయడం పాయింట్ లేదు. హ్మ్. సో, నేనిక్కడ ఏం చేశానంటే వినూత్నంగా, కొత్తగా హ్మ్. సో, దీనికి సంబంధించిన నరాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది నేను ఎగ్జామిన్ చేసుకుంటా పేషెంట్ రాంగానే. సో, అవి ఐడెంటిఫై చేసి ఆ పాయింట్స్ నేను స్కాన్ మెషిన్ అంటే మన ప్రెగ్నెంట్ లేడీస్‌కి, బేబీస్‌ని చూస్తాం కదా మనం జెల్ రాసి స్కాన్. యాహ్! అలాంటి స్కాన్ మెషిన్స్‌లో ఆ నరాలు ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసి హ్మ్. వెళ్ళి ఎక్కడైతే ఆ వాపులొస్తున్నాయో ఆ వాపు తగ్గించడానికి హ్మ్. లోకల్ అనెస్థెటిక్ ద్వారా అండ్ చిన్న చుక్కలు హ్మ్. ద్వారా ఈ పెయిన్ సైకిల్ అనేది తగ్గిస్తాను. బ్రేక్ ఓకే. చేస్తా. దీని తర్వాత ఇది మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి హ్మ్. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, వాళ్ళ ట్రిగ్గర్ పాయింట్స్ ఏంటో ఐడెంటిఫై చేసి అవి నేను హ్మ్. మోడిఫై చేస్తా. హ్మ్. నాతో పాటు ఇక్కడ పనిచేసేది హ్మ్. ఒక డైటీషియన్, ఒక ఫిజియోథెరపిస్ట్ అండ్ ఒక స్పోర్ట్స్ కోచ్. హ్మ్. డైటీషియన్ రోల్ ఏంటి? వీళ్ళకి కొన్ని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్ ఉంటాయి. ఓకే. అంటే అన్నీ మేము మందుల ద్వారానే తగ్గించాం. హ్మ్. నేచురల్ విధాలుగా కూడా తగ్గించుకోవచ్చు. సో, డైటీషియన్ అక్కడ రోల్ ప్లే చేస్తారు. అండ్ మోస్ట్‌లీ అన్ని హెడేక్స్, మైగ్రేన్ హెడేక్స్ ఉండవు. ఓకే. సో, రకరకాలు ఇప్పుడు ఐటీ వాళ్ళుంటారు. హ్మ్. వాళ్ళకి మెడ నొప్పులు విపరీతంగా ఉంటాయి. హ్మ్. చాలా మందికి తెలియదేంటంటే దీనికి లింక్ ఉంటుంది. ఓకే. ఓకే. సో, దీన్ని సర్వైకోజెనిక్ హెడేక్స్ అంటాం. ఆర్ హ్మ్. క్లస్టర్ హెడేక్స్ అంటాం. కళ్ళలోంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి. అవును. ముక్కులోంచి నీళ్లు కారిపోతాయి.
సో ఎందుకు ఐడెంటిఫై చేసి అండ్ ఆ ఏరియాస్కి మజిల్స్ని స్ట్రెంథెన్ చేసామనుకోండి, ఈ మజిల్స్ అది ఫిజియోథెరపిస్ట్ స్పెసిఫిక్గా చూసి ఈ పేషెంట్కి కస్టమైజ్డ్గా చేస్తే దీనికి వచ్చే రిజల్ట్ మాకు చాలా బాగుందండి. చాలా మంది దీనివల్ల మందుల నుంచి బయటపడుతున్నారు. ద హోల్ పాయింట్ ఈస్ లైక్ వీళ్ళు జీవితాంతం తీసుకోవాల్సిన మందులు మనం స్టాప్ చేసేస్తున్నాం కదా, అడ్డకట్టేస్తున్నాం. ఎందుకు మీకు నొప్పి లేకపోతే మందు వేసుకోకర్లే కదా. సో ఎలా నొప్పి తగ్గించుకోవాలి ఏంటి ప్రివెన్షన్ మీద కూడా నేను ఇక్కడ ఫోకస్ చేస్తున్నా. చాలా పెద్ద రిలీఫ్ ఇది.